రంగారెడ్డి జిల్లాలో భూ ఆక్రమణ స్థానికంగా కలకలం రేపింది. అమన్గల్ మండలం మిఠాయిపల్లి గ్రామానికి చెందిన హైమావతి తన భూమిని అక్రమదారుల నుండి రక్షించాలంటూ దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు. 2006లో కొనుగోలు చేసిన 10 ఎకరాల 6 గుంటల భూమిపై కుప్పగుండ్ల గ్రామానికి చెందిన వ్యక్తులు కబ్జా ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. భూపత్రాలు తమ వద్ద ఉన్నాయని ఈ నెల 10న కోట్రా చౌరస్తాలో 1000 మందితో దీక్ష నిర్వహించనున్నట్లు హైమావతి తెలిపారు. నిలబడ్డాం మేము మహిళలము. అవసరమైతే 1000 మందితో కూడా న్యాయంగా నిలబడతామని ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి అన్యాయం జరిగిన దగ్గర నిలబడుతుండు కాబట్టి తనకు ఈరోజు తన పుట్టినరోజు శుభాకాంక్ష చేసుకుంటూ కేక్ కట్ చేసుకుంటూ ఈరోజు జైపాల్ రెడ్డి గారి విగ్రహం వద్ద మాట్లాడుతున్నాము. ఎందుకంటే అన్యాయం ఒక మహిళకు 10 ఎకరాల 6 గుంటలు అమ్మేసి ఒక ఎవరో చేసిన దుర్మార్గుడు వల్ల న్యాయం నిలబడాలి. ఎందుకంటే ఒక దుర్మార్గుకు శిక్షించాలి, చీటింగ్ చేసిన వాడికి శిక్షించాలి, వాడికి మీద పీడియాక్లు కేసు పెట్టి జైలుకు పంపించాలి. ఇది ఒక లేడీ అని అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే సార్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కూడా నమస్కారం. మా వారు 2006లో కుప్పగండ్ల గ్రామంలో 10 ఎకరాల 6 గుంటలు భూమి కొనుగోలు చేసిండు. ఆ తర్వాత అప్పటి నుండి మేమే న్యూట్రిషన్లో ఉన్నాము, పొజిషన్లో ఉన్నాము. ఆ తర్వాత 2020లో మా వారు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల పోయి అక్కడే స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. ఆ తర్వాత మేము డిప్రెషన్లో ఉండిపోయిన కొద్ది రోజులు. ఆ తర్వాత మా భూమి మాది అని రైతులే అంతా చూపించారు మాకు. నన్ను తీసుకెళ్ళి చూపించిన తర్వాత అప్పుడు మంచిగానే ఉన్నారు. నిన్న ఒక 7-8 నెలల నుండి ఊరి పెద్ద మనిషి శేఖర్ అని రైతులకి పుష్ చేసి మీరు ఓన్లీ నేను వెనకాల ఉంటా, మీరేం చేసి ఆమె లేడీ అక్కడ ఎవరు ఆమె ఏం చెయ్యలేదు అని చెప్పేసి మీకేముంది ఫేక్ కాగితాలు అని చెప్పి చూపిస్తున్నాడు. ఫేక్ కాగితాలు ఇట్లా ఎందుకుంటాయండి? డాక్యుమెంటు, వాళ్ళు ఇచ్చిన ఫొటోసు, సైన్లు, వాళ్ళకి సత్యనారాయణ పెట్టిన సైన్లు, ప్రొసీడింగు అన్నీ ఉన్నాయి, పేపర్లు, పానీలు ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా అందుకోసమే నాకు న్యాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నా. మా ఎమ్మెల్యేని, రేవంత్ రెడ్డి గారిని, అందరి పెద్దలని అందరినీ విన్నవించుకుంటున్నా. దీనికోసం న్యాయం వద్ద మేము చాలా పెద్దగా అందరి సమక్షంలో మాకు సపోర్ట్గా ఉండాలని అందరినీ వేడుకుంటున్నా. కొట్రా గేట్ వద్ద.